ఇవాళ కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు పెద్దాపురం చేరుకోనున్నారు. రజిత రథంలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులకు బీమా మంజూరు చేయనున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొని ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రసంగించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఇవాళ కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో అయితే సీఎం అయితే ఈ రోజు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులే కాదు జిల్లా అధికారి యంత్రాంగం మొత్తం కూడా పరుగులు మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చేశారని చెప్పొచ్చు. మొత్తం ఈ కార్యక్రమం నేపథ్యంలో సీఎం చంద్రబాబు చేతుల మీద అయితే మాత్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కూడా అనేక శంకుస్థాపనలు అదేవిధంగా డెవలప్మెంట్స్ కార్యక్రమాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా ప్రస్తుతం అయితే మాత్రం సీఎం చంద్రబాబు అయితే మాత్రం ఉండవెల్లి సీఎం స్వగృహం నుంచి ఉదయం 10 గంటలకైతే హెలికాప్టర్ లో బయలుదేరుతారు. బయలుదేరిన అనంతరం కూడా 11 గంటలకల్లా పెద్దాపురం లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కి అయితే చేరుకుంటారు. 11:30 నుంచి అయితే మాత్రం ప్రజలతో హెలీప్యాడ్ ప్రాంగణంలో మొత్తం కూడా అందరితో పబ్లిక్ ఇంటరాక్షన్ అయ్యే కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. అనంతరం కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం సాయంత్రం 4:40 వరకు కూడా చంద్రబాబు పర్యటన అయితే మాత్రం పెద్దాపురం నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా 1045 మంది భారీ బందోబస్తుతో మొత్తం పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం 14 మంది డిఎస్పీలు, 51 మంది ఎస్పీలు, 91 మంది ఎస్ఐలు, మొత్తం ఇంచుమించుగా అడిషనల్ ఎస్పీలు ఒక ముగ్గురు, మొత్తం మీద 183 మంది భారీ మెయిన్ పోలీస్ అధికారులు, 467 మంది మహిళా పోలీసులు, 69 మంది హోంగార్డులు, 165 మందితో బందోబస్తు భారీ ఎత్తున చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో రావడంతో భారీ ఎత్తున బందోబస్తు ఓ పక్క ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్క ఏదైతే ఉందో చంద్రబాబు సంబంధించిన డెవలప్మెంట్స్ కార్యక్రమాలు మరో పక్క కలెక్టరేట్ మాత్రం ఆర్గనైజ్ చేస్తున్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు చంద్రబాబు పర్యటన అయితే మాత్రం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అయితే మాత్రం మొత్తం సాగనుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైతే ఉందో చంద్రబాబు చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏదైతే ఉందో మోడర్న్ డ్రైన్స్, అదేవిధంగా దానికి సంబంధించి ఏదైతే ఉందో P4 అదే కీలకంగా P4 కార్యక్రమం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో 2000 పైచిలుక P4 కార్యక్రమంలో దత్తత కార్యక్రమాలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అయితే మాత్రం ఇండస్ట్రియలిస్టులు అదేవిధంగా పొలిటీషియన్లు వాళ్ళ P4 కార్యక్రమం 2000 పైచులకి అయితే మాత్రం దత్తత కార్యక్రమం అయితే చంద్రబాబు చేతుల మీదకి అయితే ఈ రోజు ప్రారంభించనున్నారు. దీంతో పాటు కూడా డెవలప్మెంట్స్ పెద్దాపురం నియోజకవర్గం ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి హామీ మీద కూడా ఈ రోజు చంద్రబాబు అయితే సుదీర్ఘంగా మాట్లాడనున్నారు. దానికి సంబంధించి సూపర్ 6 సంబంధించిన హామీలన్నీ కూడా అమలు చేస్తాం. దానికి సంబంధించి రీసెంట్ గా కూడా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం, స్త్రీశక్తి కార్యక్రమం కూడా ప్రారంభించామని చెప్పేసి మొత్తం అయితే ఇవాళ కొంతమంది పార్టీ నేతలతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ భేటీ ప్రాధాన్యత ఏంటి? ఈ రోజు అయితే మాత్రం టీడీపీ క్యాడర్ అంటే ఏదైతే ఉందో 2000 ఈయన గత ఇంచుమించుగా ఎలక్షన్ ముందు మాత్రమే పెద్దాపురం నియోజకవర్గానికి చేరుకున్నారు. అప్పుడు కొంతమంది కార్యకర్తలను అయితే కార్యకర్తలు అయితే ఆయన కలిసి కొంత ఆలోచనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మొత్తం పార్టీ కేడర్ అందరితో కూడా ఏదైతే ఉందో సామర్లకోట ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ అయితే మాత్రం పార్టీ కేడర్ తో కూడా సుదీర్ఘమైన మొత్తం చర్చ అయితే కూడా పెట్టారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు మొత్తం పార్టీ జిల్లా స్థాయి కేడర్ మొత్తం కూడా ఆయన అయితే
మీట్ అవనున్నారు. మొత్తం జిల్లా సంబంధించిన ఎటువంటి సమస్యలు, రీసెంట్ గా జరిగిన పరిణామాలు, అంటే పార్టీ అధికారంకి వచ్చిన 1 year లో పాటు జరిగిన డెవలప్మెంట్సే కాకుండా పార్టీ పరంగా కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఏంటి డెవలప్మెంట్ చేశారు, దానికి సంబంధించి పార్టీలో సంబంధించిన క్రియాశీలకమైన రాజకీయాల మీద అయితే సీఎం చంద్రబాబు అయితే చర్చించుతున్నారు. మొత్తం పార్టీ క్యాడర్ ఇప్పటికే మొత్తం కూడా సమాచారం, జిల్లా సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పటికే ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. ఇంచుమించుగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా మొత్తం ఈ పార్టీ క్యాడర్ తో మొత్తం కూడా వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకునే పరిస్థితి చంద్రబాబు ఈ రోజు కార్యక్రమం కూడా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా చంద్రబాబు ఓ పక్క డెవలప్మెంట్స్, మరో పక్క ఫీ4 కార్యక్రమం ఏదైతే ఉందో దత్తత కార్యక్రమం, అదో మరో పక్క మోడర్న్ డ్రైన్స్, అదేవిధంగా పబ్లిక్ ఇంటరాక్షన్, అంటే 1 year పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు పరిచింది, దానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పబ్లిక్ తో డైరెక్ట్ గా నేరుగా చంద్రబాబు మాట్లాడే పరిస్థితి అయితే ఈ రోజు ఉందని చెప్పొచ్చు. మరోపక్క కేడర్ లో కొంత అసంతృప్తి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత అలకలు పలకలు ఇటువంటి ఉన్న వాటిలన్నీ కూడా చంద్రబాబు ఈ రోజు నివృత్తి చేసి కేడర్ అంతా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒక సమావేశాన్ని అయితే మాత్రం పార్టీతో ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. రైట్ కామేశ్వర, థ్యాంక్ యూ. ఎవరున్నారు కన్సర్న్ అడిషనల్ ఎస్పీ అండ్ ఆఫీసర్స్ వరకన్నా నుంచుంటే నాకు క్లియర్గా ఉంటుంది. సో కోనసీమ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, IC 34 రాజమండ్రి అడిషనల్ ఎస్పీ, ఓకే ఈస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. అండ్ యూ హ్యావ్ 5 inspectors. మీ డ్యూటీ అక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది L1, L2 2 లిస్టులు. దే కంప్రైజ్ ఆఫ్ 80 people per now. L1లో 21 మంది ఉన్నారు, L2లో 50 నుంచి 60 మంది లేదా 70 మంది కూడా ఉండొచ్చు. సో 2 వేరే ఎన్క్లోజర్స్లో ఉంటారు L1, L2 అందరూ కూడా రోడ్ మీదకి వచ్చి సార్ని గ్రీట్ చేస్తారు. ఈ లెంత్ వైజ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి లైన్లో నుంచొని సార్ని గ్రీట్ చేస్తారు. గ్రీట్ చేసేటప్పుడు L1 ఫస్ట్ ఆన్ 1 side ఆఫ్ ద రోడ్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్లో L2 నుంచి 10 మంది చొప్పున అలౌ చేసి వాళ్ళని లైన్లో నుంచోబెట్టుకోవాలి. బీట్ 50, 60, 70 ఎంతమంది అయినా కూడా మీరు టైం అండ్ అగైన్ వాళ్ళకి అనౌన్స్ చేసి వరుసనే పెట్టుకోవాలి. ఎవ్వరు పిఎస్ఓలు, డఫేదారులు, అడిషనల్ వాళ్ళు ఎవ్వరు కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి లేదు. బయట మంచి గేట్ ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఉంది. సో అడిషనల్ ఎవరున్నా కూడా ఎవరిని లోపలికి తీసుకోవద్దు. షాల్ ఆర్ సింగిల్ ఫ్లవర్ ఓన్లీ, బొకే లేదు హెలిప్యాడ్ దగ్గరికి. సో ఈ 80 మంది ఉంటారు. దగ్గరలో కొంచెం 2-3 ఇల్లులు ఉన్నాయి. ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హెలిప్యాడ్ 2 ఇల్లులు ఉన్నాయి, అట్లనే కొంచెం హై రైజ్లు ఉన్నాయి అక్కడక్కడ. అవన్నీ రూఫ్ టాప్స్ వేసాం, వాళ్ళని మానిటర్ చేసుకోవాలి. రూఫ్ టాప్లు ఎవరు ఎక్కకూడదు. హెలిప్యాడ్ దగ్గర మీకు దర్ ఇస్ అ ప్రాపర్ 60 feet రోడ్, బయట 60 feet రోడ్ ఉంది, మధ్యలో డివైడర్ ఉంది. డివైడర్ కటింగ్ ఇస్ దేర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. అక్కడ స్టాపర్లు అరేంజ్ చేసుకొని L1, L2 వాళ్ళు అక్కడ వెహికల్ దిగేసి అక్కడి నుంచి నడుచుకొని వచ్చేస్తారు. సెక్టర్ 1 ఎవరున్నారు కన్సర్న్ అడిషనల్ ఎస్పీ అండ్ ఆఫీసర్స్ వరకన్నా నుంచుంటే నాకు క్లియర్గా ఉంటుంది. సో కోనసీమ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, IC 34 రాజమండ్రి అడిషనల్ ఎస్పీ, ఓకే ఈస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు.